ఏపీ ఎలక్షన్స్లో ఏది గెలిచేటట్టుండో ఏమనుకుంటున్నాం? ఆంధ్ర ఎలక్షన్లు ఒకవేళ లక్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు. 3 టైమ్ సీఎం దేంటిదా చంద్రబాబు నాయుడు మన హైదరాబాద్ను డెవలప్ చేసిన వ్యక్తి. అన్ని విధాల అతనికి దండం. 74 వయసులో కూడా అతను ట్రై చేస్తున్నాడు కావాలని. అతని కొడుకు ఛాన్స్ యూత్కి కుర్చీ మడత పెడతా అన్నాడు. ఎవరు? లోకేష్. అవునా? 3 రోజుల కింద నా డైలాగ్ అందానిగా పోయింది. అతనికో దండం. ఇప్పుడు జనసేనతో కూడా పొత్తు కలిపి 2 పార్టీలు ఏకమయ్యి మన జగన్ మీద పోటీ దిగినాయి. ఎంతవరకు ఉండొచ్చు అంటారు జగన్ మీద ఇది? అయితే ఒకటి బాగినండి, జగన్ డబ్బు ముందు రౌడీజీ ముందు ఎవరు ఆగలేరు బాబాయ్. అతని డబ్బు ఎంత తెలుసా? ఒక స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్లో అమ్మితే ఎవరినైనా కొంటాడు. అవునా కాదా? భారతం ఉంది, వాళ్ళమ్మ జయం ఉంది, ఆయన చెల్లె షర్మిల ఉంది. ఇప్పుడు ఎగనెస్ట్ అరెస్ట్ అయింది కర్ణాటక బార్డర్లో. అవునా? నేను ఏది తప్పు చెప్పా. అయితే ఇందులో ఒకవేళ అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కావచ్చు బాబాయ్. అయితే ఇప్పుడు మన ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మన ఎంతో టీడీపీకి సపోర్ట్ కూడా 2 పొత్తుతో ఉన్నాయి. దీని మీద ఎంతవరకు ఉండొచ్చు అనేది మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్కు విపరీతమైన అభిమానులు ఉన్నారండి. ఏపీలో బాగా అభిమానులు ఉన్నారు. ఏపీలో కాదు ఎక్కడ కానీ. ఒకవేళ అయినా కావచ్చు చంద్రబాబు నాయుడు 4th టైం సీఎం. బికాజ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకు తెలుసా? ఒక అనుభవశాలి కావాలా మన తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ. 66 ఏళ్ళ సీఎం కేసీఆర్ ఇక్కడ, 74 ఏళ్ళ చంద్రబాబు నాయుడు, 85 సంవత్సరాల వరకు నరేంద్ర మోడీ. ఈ కుర్చీ వాళ్ళ తాత జాగిరా బాబాయ్. అయితే ఇప్పుడు ఏపీ ప్రజలు ఏమంటున్నారంటే జాబ్ క్యాలెండర్ లేదు, ఇంకా రోడ్లు బాగలేవు, ఇంకా ఎప్పుడు చూడు వాలంటీర్ జాబ్ లేదప్ప ఏం లేవు, అసలు పట్టించుకునే నా రౌడీజం, ఇవన్నీ చెప్తున్నారు బాబాయ్. దీనిపై నీ అభిప్రాయం ఏంటి? లేటైంది. నాదొక్కటే అభిప్రాయం. ఎవరు సీఎం అయినా ఒక 2 ఫ్యాక్టరీలు చేయండి. ఒక 2 ఫ్యాక్టరీలు మీ కాళ్ళకు దండం. యూత్ బాధపడుతున్నారు. బీటెక్ ఎంటెక్ చదివి చచ్చిపోతున్నారు జాబ్స్ లేక. ఒక 2 ఫ్యాక్టరీలు తెస్తే సంథింగ్ హ్యాపీస్ అండ్ ద సమ్ మెంబర్స్. ఈ కుర్చీ తాత తలుచుకుంటే ఎవ్వడి కాలైనా పడతాడు. నేను ఎవ్వడి సింగిల్ టీ దాగా ఇగో ఇలాంటి వాళ్ళ దగ్గర అడుక్కుంటా. బిచ్చమే కానీ ధర్మమే కానీ న్యాయంగా కానీ. నా కొడుకులారా డబ్బు కోసం రాజకీయంలోకి వచ్చి రాక్షసులాగా చూస్తున్నారు జనాలను. కోస్తా కుర్చీ తాత వట్టికి గాలే. అవు బాబాయ్, చెప్పు బాబాయ్. నా మనసు కాలుతుంది. తిరుపతి అయ్యా అని నా వరంగల్ దగ్గర, నా ఊరు వరంగల్, బట్టల మూట సైకిల్ మీద పెట్టుకొని అమ్ముకొని ఒక బాబు ఒక పాప బీటెక్ చదివించండి ఇద్దరిని. ఆ బాబు అప్పుడు తెలంగాణ రాలే, జై తెలంగాణ అని రైలు కింద పడి చచ్చిండు అయ్యా. అతని చావొకటి. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర శాస్త్రి తెలుసా మీకు? ఆ అబ్బాయి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిండు. మరి వాళ్ళకి నువ్వేమైనా చేసినావురా? 9 రోజులు మీరు ఉపవాసం ఉంటారా ఎవరైనా? అందుకు దయ్యాను అబ్బే నా కొడక తెంగుతా. నా కొడక కేసీఆర్ బామ్మడిది. ఇప్పుడు బాబాయ్ ఏపీ రాజకీయం మనకి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు గెలవచ్చు అంటావు? నీ అభిప్రాయం ఏంటి అసలు? అక్కడ చంద్రబాబు నాయుడు రావచ్చు బాబాయ్. చంద్రబాబు నాయుడు పక్కా వస్తాడు. ఇంకో మాట చెప్తానండి, మన హైదరాబాద్ను డెవలప్ చేసిందంటేనే చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ కానీ చిన్న ఊర్లలో ఒక హాస్పిటల్, ఒక రోడ్డు,
వేసిండంటే చంద్రబాబు నాయుడు అయ్యా. చంద్రబాబు గారు. మరి విజయమ్మ ఆ పార్టీని వదిలేసి పక్క రావడం జరిగింది. జగన్ ఎంతగానో వాళ్ళని హింసిస్తున్నాడో, ఎంత బాధ పెడుతున్నాడో జనాలకు కూడా అర్థమైంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఒకటేనండి, వాళ్ళ నాన్న వైఎస్ఆర్ ఒక పెద్ద పులి. వాళ్ళ నాన్నని కాదు, వాళ్ళ తాతను కూడా చూసిన రాజారెడ్డిని పులివెందులో. ఈజ్ ద టైగర్, ఈజ్ ద బిగ్ టైగర్ వైఎస్ఆర్ గారు. ఇప్పుడు షర్మిల బయటికి రావడం వల్ల ఏంటి అసలు? ఒకటి బాబాయ్, మనకు తెలియదు ఇంటి సమస్యలు. బయటికి ఎన్నో అంటాం. ఇప్పుడు నేను నువ్వే ఉన్నా, నా పాప నేనే ఉన్నా, బయటికి ఎన్నో మాట్లాడుకుంటాం. కానీ ఇంటికి పోతే కూర్చొని తింటాం కదా, అట్లా కావచ్చు కదా. ఒకటి బాబాయ్, ఈ రాజకీయాన్ని ఎప్పుడు నమ్మద్దు. నేను చెప్తాను విను. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. నీకు ప్రిన్సిపల్, ప్రొఫెసర్, టీచర్, ఫ్రెండ్స్, రిలేషన్స్, పేరెంట్స్ ఎవరు చెప్పరు. రా అంటే రాక్షసుడు, జా అంటే జలేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన. ఇప్పుడు బాబాయ్ 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? బాబాయ్ ఇప్పుడు ఎక్కడ చూసినా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రతి చోట మారుస్తున్నాడు. అసలు ఏంటి జగన్ ఎందుకు అట్లా చేస్తున్నాడు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు సరిగ్గా వర్క్ చేయలేదన్నా, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఒకవేళ సరైన ఇది లేదన్నా, ఏంటి అసలు ప్రాబ్లం? మనీ ఎవడు మనీ ఇస్తే వాడికి. దట్ ఇస్ ఇట్. డబ్బు. నో ద మనీ, నాట్ ద వాల్యూ. యూ డబ్బు లేనిది. ఒకప్పుడు అమ్మ ఆకలికి కడుపు చూసి అన్నం పెట్టేది, ఇప్పుడు భార్య చూసి జేబు చూసి భోజనం పెడుతుంది. నెక్స్ట్, రోడ్ల పరిస్థితి కూడా బాగలేవు అంటున్నారు. మరి రోడ్లు చూస్తే రోడ్లు పట్టించుకోవట్లేదు, ఎక్కడ చూసినా రౌడీజం అంటున్నారు. ఏంటి బాబాయ్ జగన్? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటుంది బాబాయ్? ఇక్కడ కాదు ఎక్కడ కానీ రౌడీజం. రౌడీజం అంతే. రౌడీజం. ఎన్ని సీట్లు రావచ్చు బాబాయ్? 171కి ఎన్ని సీట్లు రావచ్చు? 175 సీట్లు. 175 సీట్లకి ఎన్ని సీట్లు రావచ్చు? సుమారు 120 వేసేయండి జగన్కు. ఇట్స్ మై ప్రామిస్. సుమారు 120, అంతకంటే తక్కువ రావు. నెక్స్ట్, టీడీపీ ప్రభుత్వం అప్పట్లో రోడ్లు వేసింది, మంచి సర్వీస్ చేసింది, అన్నీ చేసింది. ఏదో జగన్ ఒకసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అన్నందుకు ఇప్పుడు అంతా ఇది చేశారు, జనాల్ని చాలా ఇబ్బందులు పెట్టారని చెబుతున్నారు. ఈసారి అయినా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారంటారా? మళ్ళీ ఈసారి కాడు, పక్కా కాదు ప్రభుత్వం మళ్ళీ రాదు. ఎందుకంటే జనాలు తకాయించిళ్ళు అతను రౌడీజానికి, అన్నిటికీ. ఎక్కడ చూసినా రౌడీజం. జాబ్ క్యాలెండర్ లేదు, రోడ్ల పరిస్థితి బాగాలేవు. ఎనీథింగ్ ఆల్వేస్. ఇప్పుడు ఇక్కడే తీసుకోండి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పోలా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు గంట కరెంటు పోతుంది. అవునా? మరి నా కొడకారే, నువ్వు గెలిచి ఎవలను ఉద్ధరిస్తానవురా రేవంత్ రెడ్డి? వచ్చా శుక్రవారం, ఇవాళ వచ్చేవాడిని. జస్ట్ మిస్, నా హెల్త్ బాగాలేక జస్ట్ మిస్. శుక్రవారం కలుస్తా. నేను తలుచుకుంటే నువ్వు గెలిచి 3 నెలలు కావస్తుంది, ఇంకొక 3 నెలలు ఓటే తూటాని దెంగుతా. కుర్చీ తాతాబ్బే ఇక్కడ. నా యూట్యూబ్ చూసిండు రేవంత్ రెడ్డి. చూసిందా? వెల్కమ్ టు ది ఏఆర్ అన్నాడు, కానీ పోను. వాడిక్కడికి రావాలా, కృష్ణకాంత్ పార్క్ కాడికి రావాలా, లేకపోతే ఇంటికి పంపుతా. ఇట్ ఈస్ మై ప్రామిస్.